అందరికీ నమస్కారం. నా పేరు చంద్ర కుమార్ రాజు. ఐ యామ్ స్మాల్ బిజినెస్ మ్యాన్. నేను యాక్చువల్‌గా చెప్తుంది ఏమంటే, ఈవెన్ కాలేజ్ వాళ్ళకి చెప్తున్నాను. ఈవెన్ ఇంటర్ ఆర్ డిగ్రీ. చాలామంది లాట్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఆఫ్టర్ కాలేజ్ నేను అలా ఉండాలి. ఆఫ్టర్ కాలేజ్ నేను ఇలా ఉండాలి. నా లైఫ్ అలా సెట్ చేసుకోవాలి. నా లైఫ్ ఇలా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి. అది మనకు తెలిసిందే. కానీ మన లైఫ్ ఏ విధంగా ఉండాలనుకుంటున్నాం అన్నది మనం కాలేజ్ చదువుతున్నప్పుడే దానికి ఒక బీజం అన్నది మనం వేసుకోవాలండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్ ప్రపంచంలో మనం ఒక 20,000-30,000 శాలరీ కోసమా, ఈవెన్ 30 ఇయర్స్ ఆర్ 35 ఇయర్స్ చదివాము అని ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోవచ్చు. ఒక శాలరీ బేసిస్తోనే కాకుండా మనమే ఒక స్టార్ట్ చేసే విధంగా మనకి ఇప్పుడైతే చాలా అవకాశాలు ఉన్నాయండి. మనం చూసుకోవచ్చు. ఈవెన్ ఒక చిన్న వెజిటేబుల్ సెల్లర్స్ కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని ఈరోజు లక్షలు ఎర్న్ చేస్తున్నారు. అది మనం చూడొచ్చు. దెన్ మనం సరదాగా చూసుకునే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లోనే ఒక రీల్ అనేది ఉంది. నాకు చాలా ఇంప్రెస్ అయిందనమాట. ఒక షుగర్ కేన్ జ్యూస్ షాప్ ఆయన ప్లస్ ఒక ఎంప్లాయ్, ఐటీ ఎంప్లాయ్ ఇద్దరు డిస్కషన్‌లో ఆయన చెప్తాడనమాట. ఫోన్ వస్తది. అప్పుడు అనంగానే షుగర్ కేన్ జ్యూస్ ఆయనకి ఫోన్ వస్తది. ఏసీ ఫిట్ చేయడానికి వచ్చాము. ఇలా ఇలా అంటే ఓకే. 1 టన్ తీసుకోవద్దు, 2 టన్స్ తీసుకో. అదైతేనే అదైతేనే చల్లగా బాగా వస్తుంది అని చెప్తాడు. అప్పుడు పక్కనే ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీ ఏమంటాడంటే, అవునన్నా ఏసీ ఎవరికనంటే, మా ఇంటికే తమ్ముడు, మా భార్య ఉక్కపోస్తుందని చెప్తుంది. దానికోసం ఏసీ తెప్పించా అని చెప్తాడు. అవునా! ఏసీ అంటే చాలా కాస్ట్ కదన్నా మరి అంటే, ఎంతొస్తుందన్నా మీకు అంటే, ఎంతొస్తుంది తమ్ముడు, 4, 5 వేలు వస్తుంది తమ్ముడు. ఏంటన్నా నెలకు 4, 5 వేలు వస్తుందా? మరి ఎలా అన్నా? మరి మీకెంత వస్తుంది? మనకంతేనా ఒక 20,000-25,000 శాలరీ వస్తుందన్నాను. అరే తమ్ముడు, నేను చెప్పింది నెలకు కాదు తమ్ముడు, రోజుకు 3,000 వస్తుంది తమ్ముడు అన్నీ పోయి. ఏంది? రోజుకు 3,000 అంటే 10 రోజులకు 30,000, నెలకు 90,000 అన్నీ పోగా. బాస్ లేదు, రెస్ట్రిక్షన్ లేదు, టార్గెట్ లేదు, స్ట్రెస్ లేదు. 90,000 జీతం. ఎప్పుడు కావాలంటే అప్పుడు లీవ్ తీసుకోవచ్చు హ్యాపీగా. అలాంటి లైఫ్ కావాలా? హలో, ఈరోజు టార్గెట్ పెట్టాను, ఈవినింగ్‌లో కంప్లీట్ అవ్వాలి. ఓకే. ఏంటి ఇంకా ట్రాక్ కూడా చేయలేదు? ఎంతసేపు అయింది నీకు చెప్పి? ఒక్క లాగిన్ కూడా కాలేదు. ఇదే విధంగా చేసామంటే నేను టెర్మినేట్ చేసేస్తాను, జాగ్రత్త. మళ్ళీ ఇంకో దగ్గర జాబ్ పోవాల్సిన విధంగా నేను చేస్తాను. ఈ విధంగా అనేక ప్రైవేట్ కంపెనీస్‌లో చాలా ప్రెజర్స్, ఈవెన్ కొంతమంది దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. అంత ప్రెజర్స్‌ని కూడా వాళ్ళ ఫ్యామిలీ కోసం వాళ్ళు ఫేస్ చేసుకొని ఎంతోమంది ఈరోజు ఆ నరకాన్ని అనేది ఫేస్ చేస్తున్నారండి. ఎస్పెషల్‌గా చెప్పాలంటే సిటీస్‌లో పల్లెటూరు నుంచి వెళ్ళి బ్యాచిలర్స్‌గా రూమ్ తీసుకొని వాళ్ళే భోంచేసి ఈవెన్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటూ ఒక 15-20K కోసం వాళ్ళ సొంత ఊరిని వదిలేసి, ఫ్యామిలీని వదిలేసి చాలామంది బాయ్స్ అయితే వాళ్ళ లైఫ్‌నే సాక్రిఫైస్ చేసి ఆ 20,000 కోసం ఎంత కష్టపడుతున్నారో మనం ఈరోజు సమాజంలో చూడొచ్చండి. కాబట్టి మన చేతిలో ఉన్నటువంటి అవకాశం చిన్నదా, పెద్దదా అనేది కాకుండా ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆ జాబ్ చేస్తే మనకు వచ్చేటువంటి శాలరీ కంటే కూడా ఈవెన్ డబుల్ శాలరీ అంత మనం ఓన్గా సంపాదించే స్టేజ్కి తీసుకెళ్ళామంటే స్టెప్ బై స్టెప్ ఓకే, ఈ ఇయర్ మనకు ఒక 20,000 శాలరీ వస్తుంది, నో ప్రాబ్లం, 20,000 మిగులుతుంది. ఓకే, 10,000 మిగులుతుంది. దెన్ ఆఫ్టర్ ఇయర్ 20,000, దెన్ ఆఫ్టర్ ఇయర్ 30,000, దెన్ ఆఫ్టర్ ఇయర్ 50,000. ఇట్స్ ఎ పర్మనెంట్ ఇన్కమ్ ఫర్ యూ. ఇది నీ యొక్క పర్మనెంట్ ఇన్కమ్. జాబ్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఈవెన్ ఓడిపోవచ్చు కూడా. బట్ బిజినెస్ అన్నది ఈజ్ యువర్ హ్యాండ్.
దెన్ ట్రై టు స్టార్ట్ ఎ బిజినెస్ విత్ బెస్ట్ బిజినెస్. బికాస్ మనం పెట్టే ఒక్క సింగిల్ ₹1 కూడా మనకి తిరిగి రాదు బిజినెస్లో అయితే. డేరుండి నేను నిలబడగలను అన్నటువంటి దమ్ము మీకుంటే ఖచ్చితంగా బిజినెస్‌లోకి ఇన్వాల్వ్ అవ్వండి. మైండ్ ఫ్రీ ఉంటుంది. ఈవెన్ నేను క్యాజువల్‌గా చెప్పట్లేదు. ప్రతి ఒక్కరు అయితే బిజినెస్ ఖచ్చితంగా చేయలేరు. ఇది ఫ్యాక్ట్. కేవలం డేరింగ్ అండ్ డాషింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే బిజినెస్ చేయగలుగుతారు. ఇట్స్ ఏ మైండ్ గేమ్, నాట్ ఏ ఏమంటారు, మామూలుగా మూటలు మోస్తారు కదా, ఆ బరువు కాదు ఇది. ఇక్కడ ఉంటుంది ఆ బరువు. దాన్ని కానీ మేనేజ్ చేయగలిగితే కొండను కూడా పిండి చేసేయచ్చు. సో ట్రై టు లైక్ ఎ జెమ్, ట్రై టు లైక్ ఎ గన్ లైక్ బిజినెస్ మ్యాన్. ఐ హోప్ ఇది అందరికీ అర్థమైందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ డేనే ఏం చెప్పాలంటే నాకు చాలా ఫియర్ ఉండేది. దెన్ మనం ఏదైనా ఒక కంటెంట్ క్రియేట్ చేస్తే అది రీచ్ అవుతుందా లేదా, ఈవెన్ అయితే దానికి ఏ విధంగా కామెంట్స్ వస్తాయి, నో ప్రాబ్లం. కామెంట్స్ అన్నది మనం తీసుకోము, ఎందుకంటే మనం మంచి చేసినా దాంట్లో ఎక్కడో ఒక చిన్న తప్పుని ఎతుకుతుంటారు. ఈవెన్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 100 మెంబర్స్కి ఫుడ్ ప్రిపేర్ చేసి మనం సర్వ్ చేసాం. ఈవెన్ అంటే ఆర్థోపెడ్స్ కావచ్చు, బెగ్గర్స్ కావచ్చు, సర్వ్ చేసామంటే చిన్న వెంట్రుక పడి ఉంటుంది. ఖచ్చితంగా మన ఇంట్లో మనం ఇంత జాగ్రత్త తీసుకొని చేసినా కూడా ఖచ్చితంగా ఎక్కడో ఒక చిన్న వెంట్రుకన్నా పడుతుంది. అది హోటల్లో అయిపోవచ్చు, ఆ హోటల్లో అయితే ఇంకొకటి పడతాయి అనుకోండి, అది నేను తీసుకురాను, నేను చెప్పను, అది మీకే తెలుసు. ఇంట్లో అయితే చిన్న ఒక వెంట్రుకన్నా ఎక్కడో ఒక పడుతుంది. ఇచ్చినప్పుడు ఒక ఆయనకు వెంట్రుక వచ్చేసింది. ఏంటయ్యా ఆయన పెట్టిందేంటి, వెంట్రుకలో ఉన్న భోజనం పెట్టాడు. ఒరే బాబు, ఆయన ఫుల్ డే కష్టపడి ఆయన పనిని పక్కన పెట్టి 10 మందికి కడుపు నింపాలి అన్న ఒక ఆలోచన వచ్చి కష్టపడి ప్రిపేర్ చేసుకొచ్చి మీకు వచ్చి పెడితే ఏం చెప్తున్నారు, ఆ వెంట్రుకని చూస్తున్నారే. ఇదేనండి సమాజం, ఇదే సమాజం. 99.9 మీరు మంచి పనులు చేసినా ఒక్కటి ఎక్కడైనా చెడ్డ పని చేశారు, ఈవెన్ మీరు చేయకపోయినా వాళ్ళు సృష్టించేస్తారులేండి, అది సెకండరీ అనుకోండి. కాబట్టి సమాజాన్ని పట్టించుకోవద్దు, అస్సలు పట్టించుకోవద్దు. మీరు ఏమనుకుంటున్నారు, తప్పు చేయకండి. బికాస్ తప్పు అనేది ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది. ఏ తప్పు ఏది ఒప్పు అనేది మీకు తెలుస్తుంది. తప్పునైతే సెలెక్ట్ చేసుకోవద్దండి. మీరు చేసిన దాంట్లో ఎక్కడైనా తప్పు ఉంటే అది మన కూరలో అప్పుడప్పుడు వచ్చేస్తుంది చిన్న వెంట్రుక, దాంతో సమానం, తీసి పక్కన పెట్టచ్చు. కానీ మనమే తల్లో నుంచి పీకి సాంబార్లోకి వేసి ఇచ్చామంటే అది తప్పు. నేను ఒప్పుకుంటున్నా, అది తప్పు. మనకు తెలియకుండా పడేదాన్ని తెలియకుండా ఇచ్చినప్పుడు అది తప్పు కానే కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ఉంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే మన కంటెంట్ క్రియేటర్స్ చెప్తున్నా, చాలామంది నాలాగే ఫియర్లెస్గా ఉండిపోతున్నారు. పర్లేదు బ్రదర్స్, తప్పు ఉంటే సరి చేసుకుందాం, ఖచ్చితంగా తప్పు ఉంటే సరి చేసుకుందాం. కానీ తప్పు అవుతుందేమో అని వదిలేస్తే మాత్రం పొరపాటే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్ కూడా ముందుకు రండి, మీకు మనసుకు వచ్చింది చెప్పండి, పర్లేదు. బికాజ్ మన చేతిలో ఉన్నటువంటి 5 ఏళ్ళు ఒకలా ఉండవు. దీని అవసరం దీనికి ఉంటుంది, దీని అవసరం దీనికి ఉంటుంది, దీని అవసరం దీనికి ఉంటుంది. సో 5 కలిస్తేనే మన నోట్లోకి ముద్ద వెళ్తుంది. కాబట్టి ఒక 5 మంది వివిధ అంశాలు చెప్పినప్పుడు ఖచ్చితంగా మనకి పనికొచ్చే అంశం ఒక్కటైనా ఉంటుంది. ఆ ఒక్కటి ఇలా తీసుకుని పెట్టుకునే విధంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై హింద్, జై భారత్ మాత.